నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ అనుష. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, ఫేస్‌బుక్‌లో కావచ్చు, నందమూరి ఫ్యామిలీ వర్సెస్ కొణిదెల ఫ్యామిలీ అని ఒక ఫ్యాన్ వార్ అనేది చాలా వైరల్ అవుతుంది. అసలు దీని నిజాలేంటి? ఇది జస్ట్ కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీనా? రియల్ ఫ్యాన్ బేస్ వాళ్ళు ఇలా క్రియేట్ చేస్తున్నారా? ఇవన్నీ డీటెయిల్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. మన సోషల్ మీడియాలో ఒక న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. నందమూరి ఫ్యాన్స్ వర్సెస్ కొణిదెల ఫ్యాన్స్. అంటే చిరంజీవి గారు తొక్కేశారు. గతంలో అలా ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు తొక్కేశారు. మా ఫ్యామిలీనే ఎదగాలి అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. దీని గురించి కొంచెం వివరంగా మీ మాటల్లో. అంటే యాక్చువల్గా ఈ ఫ్యాన్ వార్ అనేది క్రియేట్ అవుతోంది. ఇది నిజానికి రీసెంట్గా వచ్చినటువంటి కొరియన్ కనకరాజు సినిమాలో రామారావు గారి డైలాగ్ ఒకటి అందులో సత్య వాడాడు. ఆ వాడటం అనేది తప్పేమీ కాదు. అంటే చిరంజీవి గారి డైలాగును కూడా వాడాడు అతనే, అదే షాట్లో. రామారావు గారి డైలాగులు రెండు వాడారు. ఒకటేమో ఆయన రౌడీ రాముడు కొంటకృష్ణుడు సినిమాలో బాలకృష్ణతో చెప్పే డైలాగును వాడారు. రెండోది యుగపురుషుడు సినిమాలో చంద్రమోహన్తో చెప్పే డైలాగును వాడారు. అయితే ఈ రెండు డైలాగులు ఈ సినిమా రిలీజ్ కంటే ముందు విపరీతంగా సర్క్యులేట్ అయినాయి. విపరీతంగా సర్క్యులేట్ కావటం వెనకాల వాళ్ళ వ్యూహం ఉండి ఉండవచ్చు. అంటే ప్రమోషనల్ యాక్టివిటీ చేసేటువంటి ఒక టీం ఉంటుంది, మార్కెటింగ్ టీం అంటాం మనం. ఈ మార్కెటింగ్ టీం స్ట్రాటజీలో భాగంగానే వాటిని విపరీతంగా పుష్ చేసి సినిమాలో వాటిని వాడగానే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలాగా ఒక స్కీమింగ్ ఏదో జరిగింది. ఇది సినిమాలో అతను స్పాంటేనియస్గా చెప్పుండొచ్చు సత్య, స్క్రిప్ట్లో లేకుండా. స్క్రిప్ట్లో ఉండదు. చాలా సందర్భాల్లో వాళ్ళు సరదాగా యాడ్ చేస్తూ ఉంటారు. అలా ఏదో యాడ్ చేసిన దాన్ని మార్కెటింగ్ టీం వాళ్ళు చూసి ఈ డైలాగ్స్ ఒరిజినల్స్ని మనం కనుక జనంలోకి ఇప్పుడు పుష్ చేస్తే ఈ సీన్ వచ్చినప్పుడు కనెక్ట్ అవుతారు అనే స్కీమ్ ఏదో మార్కెటింగ్ నెట్వర్క్ నుంచి వచ్చింది. అలా మొదలైన గొడవ ఇది. గొడవ మొదలై అది చర్చ జరగాలని అనుకున్నారు వాళ్ళు. అది కొంత ఒక వివాదాన్ని క్రియేట్ చేస్తే సినిమా డిస్కసివ్ పాయింట్గా మారుతుంది. మారిన తర్వాత థియేటర్లకు జనాలు వెళ్తారు, ఇదేమిటో చూద్దామని అనే ఒక క్యూరియాసిటీ జనరేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ వివాదాన్ని పుట్టించి దీన్ని ఇంకా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు నిజానికి ఒరిజినల్ నందమూరి అభిమానులు ఎవరు ఈ గోల్లోకి ఎంటర్ కాల. అంటే ఆ రోజున వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు కూడా సీరియస్ చిరంజీవి అభిమానులు ఎవరు రంగంలోకి దిగలేదు. రకరకాల ఐడియాలతో వచ్చారు. అట్నుంచే దాడి జరిగింది. అది కూడా ఒక డౌట్ క్రియేట్ అవ్వడానికి కారణం, ఇదేదో మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా జరుగుతోంది అని. అయితే ఆ డైరెక్టర్ గారు కాదని చెప్పారు. మేరలపాక గాంధీ గారు మేమేమి ఇన్వాల్వ్ కాలేదు, అవి ఎప్పుడూ జనంలోకి వచ్చినవే, అవి ఇప్పుడు సడన్గా వచ్చినాయి, ఎలా వచ్చినాయో నాకు అర్థం కాలేదు అన్నాడు ఆయన. అంటే కవర్ డ్రైవ్ చేశారా సార్? అంతే. కానీ అది ఒక స్కీమ్ ప్రకారమే వెళ్ళింది అనేది అందరికీ అర్థమైంది. ఈ ఫ్యాన్ వార్ కూడా అలాగే క్రియేట్ చేస్తున్నారు. అయిపోయింది. చిరంజీవి అభిమానుల నుంచి రామారావు గారి మీద దాడి అనే కార్యక్రమం జరిగింది. అలాగే రామారావు గారు ఇప్పుడు రామారావు గారి అభిమానుల పేరుతో చిరంజీవి మీద దాడి జరుగుతోంది. అంటే రామారావు గారు చాలామందిని అనే అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు వీళ్ళ వైపు నుంచి కూడా అదే అభిప్రాయం. అంటే ఉదయ్ కిరణ్ ఎపిసోడు ఇవన్నీ బయటికి లాగి చిరంజీవి మీద దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఆయన కూడా చాలా మందిని పక్కకి తొక్కేశాడు, లాగేశాడు. కరెక్ట్ కాదంటారా? ఆయన నిజంగా చేయలేదంటారా? ఇప్పుడు సుమన్ని ఆయన తొక్కేశాడు అనే ఒక ప్రచారం ఉంది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళిద్దరి ఆ జనరేషన్లో వచ్చిన హీరోలు అందరిలోకి నిజంగానే చిరంజీవి బెటర్ మెటీరియల్లే. ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి ఇండస్ట్రీలో. ఆయన ఏమి ఈజీగా కేక్ వాక్ అవ్వలేదు. ఆయనకి టాలెంట్ ఉన్నప్పటికీ ఆయన కష్టాలు ఆయన పడ్డాడు. ఆయన చాలా సఫర్ అయ్యాడు కూడా. ఆ సఫరింగ్ అందరికీ తెలిసిన విషయమే.
అది ఎవరు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పరిస్థితి వచ్చిన తర్వాత తను కూడా కొంత రూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రొడ్యూసర్లు అందరూ ఎన్టీ రామారావు గారి నిర్మాతలే. అవును, కరెక్టే. ఎన్టీ రామారావు గారితో రెగ్యులర్గా సినిమాలు తీసిన డివిఎస్ రాజు గారు చిరంజీవితో సినిమాలు చేశాడు. దేవి వరప్రసాద్ ఆయన రామారావు గారి ఇంటి మనిషి. బాలకృష్ణ గారి డేట్లు ఆయనే చూసేవాడు. బాలకృష్ణ గారి రెమ్యూనరేషన్ కూడా ఆయనే తీసుకునేవాడు. ఆ దేవి వరప్రసాద్ చిరంజీవితో సినిమాలు తీశాడు. అలాగే అశ్విని దత్ ఆయన రామారావు గారి ప్రొడ్యూసరే, ఆయన చిరంజీవితో సినిమాలు తీశాడు. అలాగే త్రివిక్రమరావు గారు ఆయన చిరంజీవితో సినిమాలు తీశాడు. ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ముందుండి నడిపిస్తున్నారు. అలాంటి ఫ్యాన్ బేస్ ఇలా కావాలని ఇది కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ భాగంగా అంటున్నారు కదా. అంటే ఏ ఉద్దేశంతో, ఏ హైప్ క్రియేట్ చేయడానికి ఈ వార్ అనేది జరుగుతుందంటారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా చిరంజీవి అభిమానులు ఇప్పుడు వచ్చి మాట్లాడటము, లేకపోతే రామారావు గారి అభిమానులు ఇప్పుడు చిరంజీవిని టార్గెట్ చేయటము, ఇవి రెండూ కూడా ఇబ్బందికరమైన అంశాలే. ఎందుకంటే చిరంజీవి గారు కెరియరు ఆయన ఏదో సరదాగా సినిమాలు చేస్తున్నాడు అంతే, ఒక ప్యాషన్తో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు యుద్ధంలో లేడు ఆయన. ఇప్పుడు ఒక స్టార్డమ్ కోసం యుద్ధం చేయట్లేదు ఆయన. తనకి సినిమా పట్ల ఉన్న ప్యాషన్తో సినిమాలు చెయ్యాలి అనుకుని వచ్చాడు, చేస్తున్నాడు, అంతవరకే. పాత రోజులు కాదు. బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు పాత గొడవలతో లేడు. ఆయన పద్ధతిలో ఆయన వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్తున్నాడు. మధ్యలో ఎందుకు సార్? ఎందుకంటే మీడియా నెట్వర్క్ అనేది చాలా మారిపోయింది. ఒకప్పుడులా కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఇన్స్టాగ్రామ్లో కొట్టుకోవడం, కమెంట్స్ పెట్టడం, పాత గొడవలన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ఏరియాలో లొకేట్ చేసి పాత వ్యవహారాలన్నీ తీసుకొస్తున్నారు. నిజానికి చిరంజీవి 83లోనే తన స్టార్డమ్ ప్రూవ్ అయింది ఇది ఖైదీ సినిమాతో. అయినప్పటికీ ఆయన కృష్ణ గారి పట్ల గౌరవంగానే ఉన్నాడు. కృష్ణని దాటాడు ఆయన. కృష్ణ గారు నిజానికి ఎన్టీ రామారావు గారు ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నాడు రాజకీయాల్లో కనగానే ఇక నెక్స్ట్ నెంబర్ 1 నేనే అనుకున్నాడు ఆయన. అయ్యాడు కూడా. కానీ ఆనందం ఎక్కువ రోజులు లేదు అతనికి. అతి త్వరలోనే ఒక సంవత్సరంన్నర మాత్రమే అనుభవించాడు ఆయన. ఈ సంవత్సరంన్నర లోపు చిరంజీవి ఎమర్జ్ అయ్యాడు. ఖైదీ సినిమాతో ఆయనకు సూపర్ స్టార్డమ్ వచ్చేసింది. ప్రొడ్యూసర్లు అటు షిఫ్ట్ అయిపోయారు. ఆ పరిస్థితిలో అప్పుడు కూడా ఆయన క్లెయిమ్ చేసుకోవాలా, నేను ఇండస్ట్రీని లీడ్ చేసే పరిస్థితిలోకి వచ్చానని క్లెయిమ్ చేసుకోవడానికి చిరంజీవి గారు భయపడ్డాడు, మొహమాట పడి అనుకువగానే ఉండేవాడు ఆయన. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, క్రాంతి కుమార్ గారు ఆయన్ని సెట్లో అవమానించినా అవన్నీ భరించాడు ఆయన. క్రాంతి కుమార్ అంటే సర్దార్ పాపారాయుడు ప్రొడ్యూసర్. ఆయన చిరంజీవికి ఆయనే లైఫ్ ఇచ్చాడు అనేది అందరికీ తెలుసు. ఒక రకంగా ఆయన గాడ్ ఫాదర్ చిరంజీవికి. తన దగ్గరకు వచ్చిన ప్రొడ్యూసర్లకు కూడా చిరంజీవిని తీసుకోమని సలహా చెప్పేవాడు ఆయన. మంచు పల్లకీలో చిరంజీవి గారి హీరో కావడానికి కూడా క్రాంతి కుమార్ గారే కారణం. కోతలరాయుడు లాంటి సినిమాల్లో హీరో కావడానికి కూడా క్రాంతి కుమార్ గారే కారణం. ఆ సహాయము చేసేవాడు. ఇన్ ది సేమ్ టైం చిరంజీవిని అందరిలోనూ కొంత అవమానపరిచే పద్ధతిలో కూడా మాట్లాడేవాడు ఆయన. ఈయన గాయపడేవాడు. అయినప్పటికీ ఇలా గాయపడ్డానని ఎప్పుడూ చేయలే. ఆయన మాటలకి గాయపడి కోదండరామిరెడ్డి సినిమా వదిలేసి వెళ్ళిపోయాడు. కానీ ఇద్దరిని కలిపి తిట్టాడు ఆయన సెట్లో. కోదండరామిరెడ్డి సినిమా వదిలేసి వెళ్ళిపోయాడు. శివుడు అనే సినిమా చిరంజీవి గారు అలా. ఆయన బుద్ధిగా పొద్దున్నే సెట్కి వెళ్ళి క్రాంతి కుమార్ గారు చెప్పిన పద్ధతిలో ఆ సినిమాని కంప్లీట్ చేసే బయటకు వచ్చాడు. అంతే తప్ప ఆయన ఎప్పుడూ ఎవరితోనూ గొడవ పడాలనో గొడవ పెట్టుకోవాలనో అనుకోలేదు. ఈ శిబిరానికి అనుకూలంగానే ప్రవర్తించాడు ఆయన. నందమూరి శిబిరానికి ఎంతో కొంత అనుకూలంగానే ప్రవర్తించిన మాట నిజం. ఆయన సఫకేట్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. అయినప్పటికీ ఓర్చుకున్నాడు తప్ప ఘర్షణకు దిగలేదు ఎప్పుడు. ఇది తెలుసు అందరికీ. అందుకనే రియల్ ఫ్యాన్స్ ఎవరు ఈ గొడవల్లోకి రావట్లా. రకరకాల ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు ఈ గొడవలు పడుతున్నారు. వీళ్ళు ఈ సినిమా కోసం మంట రాజేశారు. ఈ మార్కెటింగ్ వాళ్ళు
ఆ మంటని ఈ న్యూ జనరేషన్ వాళ్ళు తగులుకుని వాళ్ళకి తెలిసిన పద్ధతుల్లో వాళ్ళు కొనసాగుతున్నారు. వాళ్ళకి డెప్త్ నాలెడ్జ్ లేక అండ్ ట్రూ ఫ్యాన్ బేస్ కూడా కాదు వాళ్ళు. కాదు, ఏదో వాళ్ళు ఎక్కడో కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి అనేది కూడా అలా క్రియేట్ అయింది. అలా క్రియేట్ అయ్యి అదొక ఫ్యాన్ వార్గా మార్చే ప్రయత్నం చేశారు. నిజానికి వాళ్ళ ఫ్యామిలీస్ కలిసే ఉంటాయి. అది ట్రూ కాదు. అదే అయినప్పటికీ అంతే అలా అంటే వాళ్ళు ఒక ఏరియాలో ఉన్నారు. చిరంజీవి నటనా రంగంలో ఉన్నాడు, అల్లు అర్జున్ కూడా నటనా రంగంలో ఉన్నాడు. అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్. వృత్తిపరమైన స్పర్ధ ఉంటుంది వాళ్ళ మధ్య. చిరంజీవి గారి సినిమా కంటే తన సినిమా ఎక్కువ కలెక్ట్ చేయాలని అల్లు అర్జున్ అనుకుంటాడు, రామ్ చరణ్ కూడా అనుకుంటాడు, చిరంజీవి గారు కూడా అనుకుంటాడు వీళ్ళిద్దరు సినిమాల కంటే తన సినిమా ఎక్కువ కలెక్ట్ చేయాలి అని. అది వృత్తిపరమైన స్పర్ధ మాత్రమే, వాళ్ళ మధ్య వ్యక్తిగతమైన గొడవ కాదు. అలాగే వీళ్ళ మధ్య కూడా ఇప్పుడు బాలకృష్ణతో వీళ్ళకి గొడవే ఉంది. ఒక టైంలో నాగబాబు గారు బాలకృష్ణ ఎవరో తెలియదు అని మాట్లాడాడు. అది ఒక ఘర్షణ పడాల్సినటువంటి సందర్భం అది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, పొలిటికల్గా వాళ్ళు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు నాగబాబు గారు కూడా పదవి పొందాడు. ఈ గ్రీన్ దీనికి సంబంధించి ఏదో చైర్మన్షిప్ ఒకటి ఆయనకు అప్పచెప్పారు. ఆ పనిలో ఉన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు, చంద్రబాబు గారి క్యాబినెట్లో. వాళ్ళందరూ కలిసి కూటమిగా పోటీ చేశారు. కాబట్టి వాళ్ళ మధ్య ఇప్పుడు ఓపెన్గా కూడా విభేదాలు లేవు. వాళ్ళు కలిసే ట్రావెల్ చేస్తున్నారు. చిరంజీవి గారు కూడా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళాడు, ఆయనతో కరచాలనం చేశాడు, కలిసి మాట్లాడాడు. ఈ రిలేషన్ ఈరోజు కాదు, ఈయన ప్రజారాజ్యం పార్టీ పెట్టడానికి ముందు కూడా ఆయన చంద్రబాబు గారితో అడపాదడపా వెళ్ళి కలిసేవాడు. ప్రతి ఎన్నికల సందర్భంగా ఆయన 2-3 రికమెండ్ చేసేవాడు కూడా చంద్రబాబుకి. ఆయన పట్టించుకునేవాడు కూడా. అంటే చిరంజీవి గారి ప్రపోజల్ని చంద్రబాబు గారు డినై చేయలేరు ఎప్పుడు. దాన్ని ఖచ్చితంగా ఏదో మేరకు నెరవేర్చే ప్రయత్నమే చేశాడు. అందుకని ఆ రిలేషన్ ఉంది వాళ్ళ మధ్య. అలాగే అనుసంధానం చేయటానికి చాలామంది ఉన్నారు. చిరంజీవి సన్నిహితులు, తెలుగుదేశం పార్టీకి సన్నిహితులు, నందమూరి ఫ్యామిలీ సన్నిహితులు చాలామంది ఉన్నారు. ఇంకా గతంతో పోలిస్తే తగ్గారు. అంటే దేవి వరప్రసాద్, త్రివిక్రమరావు గారు ఈ బ్యాచ్ అంతా చనిపోయారు. ఇప్పటికీ అశ్విని దత్ గారు ఉన్నాడు కదా మాట్లాడటానికి ఏదైనా జరిగితే. ఆ బంధాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. కాబట్టి ఇది జస్ట్ క్రియేటెడ్ గొడవ, ఫ్యాన్ వార్. అంటే ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు ఒకే కారులో ఒక ఫంక్షన్కి వెడుతుంటే వేరే ఊళ్ళో రాయలసీమలో ఒక ఊళ్ళో వెళ్తున్నారు. వీళ్ళు వెడుతూ ఉండగా నాగేశ్వరరావు గారు అన్నాడట, ఇక్కడ మీ అభిమానులు చాలా ఎక్కువగా ఉన్నట్టున్నారు అని రామారావు గారితో. ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగట ఆయన. అడిగితే దాదాపు నేను ఇందాక నుంచి చూస్తున్నాను, నా పోస్టర్లు అన్నిటి మీద ప్యాడ్ ఉంది అన్నట్టు. అందుకని ఈ ఊళ్ళో మీ అభిమానులు ఎక్కువ ఉన్నారని నాకు అర్థమైంది అని చెప్పండి. వాళ్ళిద్దరూ బాగానే ఉండేవాళ్ళు. అంటే అడపాదడప వాళ్ళ మధ్య సీరియస్ గొడవలు కూడా జరిగినాయి. కానీ ఇష్యూ బేస్డ్గానే జరిగినాయి అవి. ఇష్యూ బేస్డ్గా హైదరాబాద్కి మెడ్రాస్ నుంచి ఇండస్ట్రీ తరలింపుకు సంబంధించి రామారావు గారి అభిప్రాయాలు వేరు, నాగేశ్వరరావు గారి అభిప్రాయాలు వేరు. వాళ్ళు ఓపెన్గానే క్రిటిసిజం పెట్టుకున్నారు. ఆంధ్రపత్రికలో 5 వారాలు ఆయన రాశాడు, ఇండస్ట్రీ హైదరాబాద్ వెళ్ళటానికి నాగేశ్వరరావు గారి ప్రపోజల్స్ చాలవు అని. ఇలా కుదరదు, దీనికి వేరే పద్ధతి ఉంది, అది కాకుండా ఇలా హడావిడి చేస్తే పనులు అవ్వవు అని ఆయన అన్ని వివరాలతోనూ సమగ్రంగా 5 వారాలు ఆంధ్రపత్రిక వీక్లీలో రాశాడు. అవి నెట్లో అవైలబుల్గానే ఉన్నాయి. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్లో ఆయన ఏదో టింబర్ బిజినెస్ పెట్టాలనుకున్నప్పుడు, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు అప్పుడు, సీఎం రామారావు గారు, ఆయన వ్యతిరేకించాడు, నోటీసులు ఇచ్చాడు. అటువంటివి అంటే మీకు సినిమా పరిశ్రమ కోసం కదా స్థలం ఇచ్చింది ప్రభుత్వం, మీరు దానిలో ఇంకో వ్యాపారం పెడితే ఎలా ఒప్పుకుంటాం, మీకు అంత యాక్సెస్ అయితే దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి అని నోటీసులు ఇచ్చాడు.
బయట ప్రజలందరూ అది గొడవ అనుకున్నారు, కానీ ఆయన ఆ టింబర్ బిజినెస్ అక్కడి నుంచి షిఫ్ట్ చేశాడు, కోర్టుకు వెళ్ళాడు, ఫైనల్గా ఒక పాజిటివ్ డెసిషన్ తెచ్చుకోగలిగాడు. అది నడిచింది. ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వీళ్ళందరినీ భోజనానికి పిలిచి తనే వడ్డించాడు, ఇంటికి పిలిచి నాగేశ్వరరావు గారిని, కృష్ణ గారిని, విజయ నిర్మల్ గారిని, వీళ్ళందరినీ. కాబట్టి ఆ గొడవలు, ఘర్షణలు కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి. అది బేస్డ్ ఆన్ ద ఇష్యూ బట్టి, అంతే టు ద పాయింట్, అంతే. అంతే. అక్కడతోనే ఉండేవి, ప్రొఫెషనల్ గా ఉండేది కాదు, ఓన్లీ ఒక ఇష్యూ బేస్డ్ గా. ఎవరు అలా తీసుకున్న సందర్భాలు లేవు. ఇప్పుడు చిరంజీవి గారు మనసులో ఏదో ఉండి వీళ్ళందరితోనూ ఆర్గనైజ్ చేసి నడిపిస్తున్నాడు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అదే పర్సనల్ గా ఏమి ఉండదు, ఓన్లీ అది కరెక్ట్. ఇది ఫ్యాన్ వార్ అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీతో మొదలై ఇప్పుడు కొంతమంది ఔత్సాహికులు కొట్టుకుంటున్నారు. అంతకు మించి దీనిలో వేరే ప్రత్యేకతలు ఏమీ లేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే.